మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఏదైతే సింహగిరిపై ఈరోజు జరిగిన ఒక దుస్సంఘటన అని చెప్పొచ్చు. ఎందుకంటే గోడ కూలి 8 మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. అందులో 4 ఈ యొక్క విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడ దగ్గరలో ఉన్నటువంటి చంద్రపాలెం గ్రామ వాస్తవ్యులుగా గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందినటువంటి 4 అయితే కనుక ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. అంటే గోవింద గోవింద అనుకుంటూ స్వామివారి నిజరూప దర్శనానికి వెళ్ళినటువంటి ఈ యొక్క దంపతులు ఎవరైతే ఉన్నారో వారి చుట్టాలు, అంటే అమ్మాయి తాలూకా మేనత్త అండ్ అమ్మాయి వాళ్ళ అమ్మ కూడా ఈ యొక్క రాత్రి 1:30-2 ప్రాంతంలో బయలుదేరి వెళ్ళడం జరిగింది. ఆ యొక్క స్వామివారి 300 రూపాయల లైన్లో అయితే కనుక లైన్లో వెళ్తున్న సమయంలో ఇటువంటి సంఘటన చోటు చేసుకొని వారు అక్కడికక్కడే మృతి చెందిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో దీని గురించి మరిన్ని వివరాలు ప్రజెంట్ అయితే మనం వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నామో, మనకు ఏదైతే కనిపిస్తుందో విజువల్స్లో అది వారి ఇల్లు. సో ఒక్కసారి మనం అక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉమామహేశ్వరరావు ఉన్నారో వాళ్ళ యొక్క బాబాయ్ గారు ఉన్నారో ఒకసారి ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది? ఈరోజు సింహాచలం చందనోత్సవంలో 8 మంది చనిపోయిన వ్యక్తుల్లో 4 మా కుటుంబ సభ్యులే. అందులో మా కజిన్ బ్రదరు కొడుకు, కోడలు, మా కొడుకు తరగ అత్తగారు, మా కోడల తరగ మేనత్ గారు 4 మా కుటుంబంలో ఈరోజు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. పెళ్ళి అయ్యి ఈరోజు 2.5 సంవత్సరాలు అవుతుంది. 2.5 సంవత్సరాలు పెళ్ళి అవుతుంది. సాఫ్ట్వేర్ ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు అంటే వెల్ సెటిల్డ్, వెల్ శాలరీస్ తోటి హ్యాపీగా ఉండే మా కుటుంబంలోనూ ఈరోజు ఈ విషాదం జరిగింది. చాలా జరిగిందని చెప్పుకోవడానికి మేము చాలా చిందిస్తున్నాం. ఎంతో భవిష్యత్తు ఉండాలి, ఎంతో భవిష్యత్తు ఉండి పిల్లల్ని పెద్ద చేసి అటువంటి లైఫ్ ఊహించుకున్నారు. సడన్గా ఈ యొక్క గోవింద గోవింద అంటూనే ఆ స్వామివారి సన్నిధిలో అయితే కనుక ఇటువంటి ఇది జరిగింది. అసలు ఏ విధంగా భావిస్తారు? ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఎంతో లైఫ్, ఎంతో భవిష్యత్తు ఉన్నోళ్ళు, ఎంతో ఏదో స్థాయికి వెళ్ళవలసిన వాళ్ళు, వెల్ ఎక్సలెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఈరోజు అర్థంతంగా వాళ్ళ జీవితం కోల్పోవడం జరిగింది. ఆ గోడ కట్టి మాకు ఇప్పుడే తెలిసిన గోడ కట్టి 20 రోజులు అయ్యిందట. ఏ విధమైన క్వాలిటీ అనేది ఏమీ లేదు. రాత్రి వర్షం పడితే ఆ వర్షానికి గోడ కూలిపోయి ఈరోజు 8 మంది ప్రాణాలు కోల్పోయారంటే ఇది ఎవరు నిర్లక్ష్యం చెప్పమంటారు? అధికారులు కాదా? అవునా కాదా? సామాన్య భక్తులకి వీళ్ళు ఏ విధమైన సౌకర్యాలు కల్పించారు, ఏ విధమైన భద్రత కల్పించారు? విఐపీలకి, రాజకీయ నాయకులకి తరింపజేసి అధికారులే తప్ప సామాన్య భక్తులకి ఈ విధంగా సౌకర్యాలు, భద్రత కార్యక్రమాలు ఎవరు కల్పించారు? ఈ వరకు ఆ విధమైన భద్రతా వైఫల్యం వల్లే కదా మీరు అన్నట్టు ఎంతో భవిష్యత్తు ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎంతో జీవితాన్ని చూడవలసిన జీవితాలు అర్థంతంగా కోల్పోయి భవిష్యత్తులో పోయాయి. ఇది అధికారుల వైఫల్యం అంటారా కాదా? ఉమామహేష్ తన భార్యతో కాకుండా వాళ్ళ అత్తగారు అండ్ అలాగే అమ్మాయి వాళ్ళ మేనత్ గారు అంకుల్ తెలిపారు. ఇక్కడి నుంచే తెల్లవారుజాము 3 గంటలకి దర్శనం అంటే 2 గంటలకి తెల్లవారు 1 గంటలు అయితే ప్రసాప్ అయిపోయి 2 గంటలకు బయలుదేరారు. 3 గంటలకల్లా లైన్లో ఉన్నారు. కారులో వెళ్ళారండి. కారులో వెళ్ళారు. దర్శనం మనకి ఏం జరిగిందో ఏంటంటే తీరా మోస్తే మాకు తెల్లవారికల్లా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. గోడ కూలిపోయి, మట్టి కూలిపోయి చనిపోయింది. మా వాళ్ళే అని అంటే వాళ్ళు అప్పటికే ప్రూఫ్స్ అయ్యి వాళ్ళ దగ్గర ఆధార్ కార్డులు అన్నీ, టికెట్లు అన్నీ ఉండడంతో మాకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ మాకు తెలిసింది. ఇంకెటువంటి న్యాయం అంటే ప్రభుత్వం ఏం చెప్తుందో మేము వేచి చూస్తున్నాం. అంటే మా భవిష్యత్తులో మా కుటుంబంలో ఒకే ఒగ్గాన కొడుకు, ఆ తండ్రి కేవలము రోజువారీగా ఎలక్ట్రిషన్ పనులు చేసుకొని బతికే జీవితం. ఈరోజు కొడుకు, కోడలు సర్వం కోల్పోయాడు. ఈరోజు ఆయన బతుకుతారు ఏంటి? వాళ్ళ సిస్టర్ ఉన్నారు, వాళ్ళ సిస్టర్కి హస్బెండ్ చనిపోయారు. వాళ్ళిద్దరు చిన్న చంటి పిల్లలు, సిస్టర్ పిల్లలు. కేవలం హస్బెండ్ చనిపోతే తండ్రే పోషించుకుంటాడు. తండ్రికి చేదోడుగా ఉండాల్సిన కొడుకు కూడా ఈరోజు చేజారిపోయాడు. కోడలు చేజారిపోయింది. యావత్తు సర్వం కోల్పోయి రోడ్డు ఎక్కిపోయాం. సరైన సౌకర్యాలు కల్పించకుండా, భద్రతా సౌకర్యాలు కల్పించకుండా చేయడం వల్లే ఈరోజు మా కుటుంబం యావత్తు సర్వం కోల్పోయి ఈరోజు నా అన్నదమ్ముడు
మతిస్థితి లేకుండా కోమాలోకి వెళ్ళిపోయిన పరిస్థితి వచ్చింది. ప్రజెంట్ ఏదైతే విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న ఒక దుస్సంఘటన, ఈ గోడ కూలిపోయి ఏదైతే నవదంపలతో పాటు వాళ్ళతోటి పాటు తీసుకెళ్ళినటువంటి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మగారు అలానే అనే మేనత్తో కూడా చనిపోయిన పరిస్థితి అయితే కనుక విశాఖపట్నం ఈ యొక్క సన్నిధుల్లో అయితే కనుక చోటు చేసుకుందని చెప్పొచ్చు. తీవ్ర దిగ్భ్రాంతికి లోనైనటువంటి కుటుంబం. అండ్ అలానే ఇక్కడ చూస్తే గ్రామస్తులు కూడా, ఇది చంద్రపాలెం, విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మొదలవాడలో ఉన్నటువంటి చంద్రపాలెం గ్రామం ఇది. సో గ్రామస్తులు కూడా ఈ యొక్క ఇంటి వద్దకు చేరుకొని ఎలాంటి పరిస్థితి అసలు ఎప్పుడు వినడం తప్ప ఎలాంటివి ఎక్కడ జరగలేదు, అలాంటిది ఇక్కడ జరగడం, అది కూడా సింహగిరిపై ఇలాంటి జరిగిందని చెప్పేసి చాలా బాధాకరంగా అయితే ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మన శ్రీనుతో అమర్నాథ్, విశాఖపట్నం, సుమన్ టీవీ, భీమిలి.